హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీసీ ఛానల్. ప్రతిరోజు వేల మంది సెట్ లో చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే. ఇది కేవలం సినిమా కాదు, ఇదో శక్తి. కాంతార ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం అని రిషబ్ తన మాటల్లో కాంతార జర్నీ చెప్పుకొచ్చారు. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న మూవీ కాంతార చాప్టర్ 1. కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. సడన్ గా మూవీ టీం సినీ ప్రియులకు సర్ప్రైజ్ ఇచ్చింది. కాంతారా జర్నీ అంటూ గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక శక్తి అంటూ రిషబ్ తన జర్నీని తెలిపారు. ఇందులో సినిమా విడుదల తేదీ అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్పారు. రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా కాంతారా చాప్టర్ 1 నుంచి మేకర్స్ ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచంతో యుద్ధం చేసి రిషబ్ శెట్టి పోస్టర్ లో కనిపించి అలరించాడు, మొప్పించాడు. తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో నాదో కళ, మన మట్టి కథను మొత్తం ప్రపంచానికి చెప్పాలని, మన ఊరు, మన జనం, మన నమ్మకాలు. నేను ఈ కథను చెప్పడానికి ముందుకెళ్ళినప్పుడు వేల మంది నా వెంట వచ్చారు. 3 ఏళ్ల కఠోర శ్రమ, 250 రోజుల చిత్రీకరణ, ఎంత కష్టం వచ్చినా నేను నమ్ముకున్న దైవం నా చెయ్యి వదలలేదు. మా మొత్తం బృందం, మా నిర్మాత నా వెన్నంటే ఉన్నారు. ప్రతిరోజు వేల మంది సెట్లో చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం ఒక్కటే. ఇది కేవలం సినిమా కాదు, ఇదో శక్తి. కాంతార ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం అని రిషబ్ తన మాటల్లో కాంతార జర్నీ చెప్పారు. ఇందులో సినిమా సెట్స్ కి సంబంధించిన స్కెచ్లు, గ్రామీణ నేపథ్యంలో ఇండ్ల సెట్లు, పోరాట ఘట్టాలు, షూట్ ప్లానింగ్, ఇలా కాంతార జర్నీ మొత్తాన్ని చూపించారు. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ పనిచేశారు. 500 మంది ఫైటర్స్, 3000 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్టులతో తీసిన వార్ సీన్స్ ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఓ రికార్డ్గా నిలవబోతుందని మేకర్స్ చెప్తున్నారు. మరి చూడాలి. ప్రీక్వెల్ అంటున్నారు. ఇంతకుముందు వచ్చిన చాప్టర్ 2 మాత్రం అదిరిపోయింది. హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తుంది. అజనీస్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ లో సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూపించారు. ప్రస్తుతం ఈ వ్రాపప్ గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్టర్ గాను, ఒక యాక్టర్ గాను ఇంతకుముందు తీసిన ఏదైతే మూవీ ఉందో దాన్ని మొప్పించారు. ఈ సెకండ్ లో తీస్తున్న ప్రీక్వెల్ ఎలా ఉంటుందో అనేది చూడాలంటే అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ కాంతారా మూవీ పైన మీరేమనుకుంటున్నారు? మీ అంచనా ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటో వీడియో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.